ఎక్కువ లాభాలు రాలేదు. ఈసారి విత్తనాలకు కూడా డబ్బులు లేవు. ఎందుకంత ఆలోచిస్తావు? నీ పొలం తాకట్టు పెట్టి జమీందారు దగ్గర అప్పు తీసుకోవచ్చు కదా. పొలం తాకట్టు పెడతావా? సరే, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. నాకున్నది అదొక్కటే కదా, పర్వాలేదు. పంట చేతికి రాగానే మీ అప్పు తీర్చేస్తాను. ఆకాశం తాకేలా వడగాలై నేల అందించే ఆహ్వానం ప్రేమంటే తారాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అడు అడు తల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. నాన్న, నాకు పండక్కి కొత్త బట్టలు కావాలి. ఈసారి డబ్బులు రాగానే కొనిస్తానులే. సరే, నాటడం అయిపోయింది కదా, ఇంకా పద ఇంటికి వెళ్ళిపోదాము. చాలా ఎండగా ఉంది. విత్తనాలు నాటగానే సరిపోదు, నీరు పోయాలి, ఎరువులు చల్లాలి, పక్షుల నుండి పురుగుల బారి నుండి పంటలను ఎన్నో పనులను చేయాలి. అంటే వీటిని నీ బిడ్డల్లాగా చూసుకోవాలా? అంతేగా, మరి నువ్వు ఇంటికి వెళ్ళు. ఈసారైనా వర్షాలు పడితే బాగుండు. జల్లు జల్లుమని పులకింతల్లు పుడమే పాడగా కల్లు కల్లు మనిసిది మూవల్లి చిలికే చేరగా జల్లు జల్లుమని పులకింతల్లు పుడమే పాడగా నిలువెల్ల మనసు వడగళ్ళు నాకి కడగళ్ళే తీరని చడివాన జాడతో ఈ వేళ జలజీవితాలు చిగురించేలా రామసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా చడివాన జాడతో ఈ వేళ జలజీవితాలు చిగురించేలా రామసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఈ 2 నెలల కష్టానికి పంట బాగానే పెరిగింది. ఏంటో డబ్బులు కమ్ముకొస్తున్నాయి. పెద్ద వర్షమే పడరాదండి. సరే, నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళు. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాదుడెవ్వరు కష్టపడ్డా మన బ్రతుకులు ఇంతే. అసలు ఈ వ్యవసాయమే మానేసి పట్నం వెళ్ళిపోదాము. ఏదో ఒక పని చేసుకుందాము. అదిగో అప్పిచ్చిన జమీందార్ గారు వస్తున్నారు. ఇలా రైతు వ్యవసాయం మానేస్తే అందరికీ అన్నం ఎలా దొరుకుతుంది? ఈ డబ్బు సౌఖ్యాలను ఇస్తుంది, కానీ ఆకలి వేస్తే ఇవి తినగలమా? ఆహారాన్ని ఇచ్చేది అన్నదాత ఒక్కడే. బాధపడకు, ఈ డబ్బుతో మళ్ళీ ప్రయత్నం చెయ్యి.
దాహంలో మునిగిన చివులకు చల్లని తన చెయ్యి అందించి స్నేహాలతో మొలకెత్తించే చిలుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే చేతన్ ఇక్కడ చూడాలి, ఇక్కడ చూసి నాటు ఇటు తిప్పురా. ఇక్కడ చూడరా, ఏయ్ ఇక్కడ చూడు, నాటు పెట్టు. ఈసారి నిజమైన సంక్రాంతి నాన్న. ఇంతమంది ఆకలి తీర్చడం నిజంగా ఎంతో గొప్ప విషయం. నేను కూడా పెద్దయ్యాక రైతునే అవుతాను. చూసావా రైతు ఎన్ని పైన సుఖీ భవ.